హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, వెనిగర్, సోయా సాస్, గరం మసాలా, చాట్ మసాలా, అలాగే ఎగ్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. గుడ్లను ముందుగా ఇలా పగలు కొట్టుకోవాలి. ఈ గుడ్లను బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఐరన్ కడాయి పెట్టుకుంటే బాగుంటుంది, మా దగ్గర లేదు. ఇప్పుడు ఈ కడాయిలోకి నూనె వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్లను వేసుకుందాం. ఇలా పూరీలా పొంగుతున్నప్పుడు కలుపుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్. వీటిని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా వేయించుకోవాలి. పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలు వేసుకుందాం. ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను వేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సోయా సాస్, వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఆగండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను.